నమస్కారం అండి. గౌరవనీయులు శ్రీ రాపోలు దత్తాత్రి గారు. నమస్తే. నమస్తే, కూర్చో. సార్ థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వచ్చావు? కొడంగల్ నుంచి వచ్చానండి. కోసికి కొడంగల్. కొడంగల్. ఏంటి ప్రాబ్లం? నాకు చాలా సమస్యలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సమస్యలు లేని మనిషి ఉండడు. ఏంటి ప్రాబ్లం? ఏమని చెప్పుకోవాలి స్వామి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే మా స్నేహితుడు చెప్పాడు, సదాశివునిపేటలో శ్రీ రాపోలు దత్తాత్రి గారని ఏ సమస్యకైనా పరిష్కారం చెబుతారని చెబితే వచ్చాను నేను. అన్నీ నేను లీగల్గా నా సమస్య పరిష్కారం కోసము కోర్టుల చుట్టూ తిరిగాను, సైకాలజీ డాక్టర్ల చుట్టూ తిరిగాను, కానీ నాకు ఫలితం ఏమనిపించలేదు. ఫైనల్గా మీ దగ్గరికి వచ్చాను. కట్టే కొట్టే తెచ్చేలాగా 2 నిమిషాలలో చెప్పాలి. జమ్మల మడుగు నుంచి లాయర్తో అతను వస్తున్నాడు ఇక్కడ. నా విఐపి తొందరగా కానిచ్చుకో పని. ఏమిటి నీ సమస్య? అనేక సమస్యల్లో ఒకటి నా భార్య సమస్య. ప్రతి వాడికి భార్య సమస్యనే. భార్య అంటే అంత చులకనైపోయిందా నీకు? అందరికీ చులకనైపోయింది. ఎవరు వచ్చినా భార్య సమస్యలు తీసుకొస్తున్నారు. సమాజం ఎక్కడికి పోతుంది? ఒకప్పుడు స్త్రీని దేవతలా కొలిచేవారు. అదే దేవతను ఈనాడు మీరు సమస్యగా చూస్తున్నారు. సమస్య మీలో పెట్టుకొని నా దగ్గరకు వచ్చారు. అయినా ఈ సమస్యను నేను శాంతియుతంగా పరిష్కరిస్తా. చెప్పు. మీరు దేవత అంటున్నారు. ఒకప్పుడు దేవతలు, ఇప్పుడు స్త్రీలంతా దయ్యాలైపోయారు. తప్పు తప్పు. లేడీ షాడిస్టులు స్వామి, లేడీ షాడిస్టులు వాళ్ళు. అందరూ ఉండరు. కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒకరు మా భార్య. ఎప్పుడు కూడా ఒక్కరి సైడే తప్పు చూపెట్టకూడదు. నీ తరపు నుంచి కూడా తప్పులు రావచ్చు కదా, నీ తప్పు నుంచి కూడా తప్పు జరగవచ్చు కదా. భార్యను ప్రేమగా చూసుకోలేనాడు సమాజంలో ఒక భర్తగా ఎదగగలడా? భార్య అంటే ఏమనుకున్నారు మీరు? ఇంట్లో పనిచేసేది భార్య కాదు, పిల్లలని అనడమే కాదు భార్య. భార్య అంటే సంసారాన్ని చక్కదిద్దేది, వంశాన్ని నిలబెట్టేది భార్య. అలాంటి భార్యను మీరు సమస్యగా తీసుకుంటున్నారు. సిగ్గుచేటు చెప్పడానికే, వినడానికే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తున్నది. ప్రతి సమస్యకు కోర్టుకు. మీ ఇంట్లో మీరు ఇద్దరు మాట్లాడుకొని తీర్చుకోలేరు ఆ సమస్యను. ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు శాంతం వహించాలి. ఆ చిన్న ఇంగిత జ్ఞానం తెలుసుకోకుండా ప్రతి చిన్న విషయానికి రాపోలు దత్తాత్రి కావాలి మీకు. ఏం సమాజమో, ఏం మనసులో మీరు. అవి సమస్యను తీర్చుకోలేకనే మీ దగ్గరకు వచ్చాను. చెప్పుకోలేని సమస్యనా? చెప్పుకునే సమస్యనా? చెప్పాను కదా, లేడీ షాడిస్ట్. ఏం సాడిజం చేసింది? మగవాళ్ళు ఏం సాడిజం చేస్తారో అలాంటి షాడిజాలే చేసింది. సాడిజం మగవాళ్ళు కూడా చెయ్యరు. పరిస్థితులు, మీ కోపమే మీ సాడిజము. కొంచెమన్నా డూస్ అండ్ డోస్ తెలుసుకోండి. శాస్త్రయుక్తంగా ప్రవర్తించుకోండి. భగవద్గీత చదవండి. మీకు ఈ కృష్ణ భగవానుడు ఎన్నో నేర్పాడు. ఈనాడు సమాజంలో మీరు ఈ శాస్త్రాన్ని తెలుసుకోకుండా ప్రతి సమస్యను గోరంతను కొండంత చేసుకొని బాధపడుతూ మీరు సమాజాన్ని కుళ్ళుపరుస్తున్నారు మీలాంటి వాళ్ళు. చెప్పు, నీ సమస్య ఏమిటో? ఇంత దూరం వచ్చావు. చెప్పాను కదా స్వామి, లేడీ షాడిస్ట్. అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? అయితే ఏం చేయమనాలి? భార్య నుంచి పూర్తి విముక్తి కావాలి నాకు. విముక్తి అనేది భార్య నుంచి కాదు, భగవంతుడు ఇవ్వాలి నీకు విముక్తి.
భగవంతుడు ఇస్తాడు విముక్తి, భార్య ఇవ్వదు. భార్య నుంచి విముక్తి కావాలనుకున్నాడు ఈ సమాజంలో నాకు తెలిసి అతనిని కంటే క్రూరుడు మరొకడు ఉండడని నేను అనుకుంటున్నాను. నేను అనుభవించిన పరిస్థితులను బట్టి చూస్తే భార్య ఎప్పుడు క్రూరంగా ప్రవర్తించదు. మీ క్రూరత్వమే ఆ కుటిలత్వానికి దారి తీస్తుంది. ఉదాహరణకి మన భారతదేశంలో స్త్రీకి ప్రాముఖ్యత ఒక్కసారి నెట్లో సెర్చ్ చేసి చూడండి, తెలుస్తుంది ఎంత స్ట్రగుల్స్ పడుతుంది భార్య అంటే. తెలుసు కదా. అలాంటి భార్యకు విడాకులు కావాలంటావా, విముక్తి కావాలంటావా? ఏమి చేయరాని నేరం చేసింది చెప్పు. ఈ సమస్యను సావధానంగా పరిశీలిస్తా. చెప్పు. నోరు మూతపడ్డదా? విజయ్ చెప్పు విజయ్. అది మౌనంలో ఉన్న శక్తి చాలా గొప్పది. ఎక్కడైతే మౌనం ఉంటుందో అక్కడ శాంతం ఉంటుంది. మౌనాన్ని నేర్చుకోండి. అది చెప్పు, నీ సమస్య ఏమిటో. చెప్పాను కదా స్వామి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు, మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను. మరి ఇప్పుడు నేను భార్యతో ఏలుకపో అంటా, ఏలుకుంటావా? పో, ఏలుకోపో. నీ భార్యతో శాంతంగా ఉండు, మౌనంగా ఉండు, అవే సర్దుకుంటాయి. ఎందుకు వచ్చా ఎంత దూరం? మౌనంగా ఉండి ఏం చేసినా సహించాలా? ఏం చేసినంటే నిన్ను కాదని ఏం చేస్తుంది చెప్పు. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది చెప్పు. మౌనంగా ఉండి ఏం చేస్తుంది చెప్పు. నేను మౌనంగా ఉంటే నువ్వు మౌనంగా ఉంటే ఆమె ఏం చేస్తున్నావు చెప్పు. గొంతెమ్మ కోరికలు, అవి కొనిపెట్టి ఇవి కొనిపెట్టని. అవును, భరించేవాడే భర్త. కొనిపెట్టండి. కొనిపెట్టంటే మన శక్తిని మించి. శక్తిని మించి చెప్పండి, నాకు ఇంత వస్తుంది, లేకపోతే సంసారమే వాళ్ళకి అప్పచెప్పండి, మీ ఖర్చుల పూర్తిగా తీసుకోండి. సంసారం అప్పచెప్పి చూశాను. అసలు మొత్తం డబ్బులన్నీ ఖర్చు చేసింది, తినడానికి కూడా పెట్టలేదు నాకు. మరి అన్యాయంగా మాట్లాడుతున్నాం. ఏ భార్య కూడా భర్తకు తినడానికి పెట్టలేదు అనడము శోచనీయం. కానీ మీ సమస్య మీ ఇద్దరి సమస్య. మీ ఇద్దరి సమస్య మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ రాపల దత్తాత్రేయ కానీ ఏ కోర్టు కానీ ఏమి చేయలేదు. శాంతంగా ఆలోచించండి, సంసారాన్ని చక్కదిద్దుకోండి, సమాజానికి ఒక ఆదర్శ దంపతులుగా నిలవడానికి ప్రయత్నం చేయండి. అది మన భారత సంస్కృతిని కాపాడండి. ఏమంటున్నా? ఓకే ఓకేనా? ఓకే, ధన్యవాదాలు. ఏమంటున్నా స్వామి? వెళ్ళడానికి వచ్చానా నేను? సమస్యకు పరిష్కరిస్తారని వచ్చాను. సమస్య సమస్య భార్య దగ్గర లేదు, నీ దగ్గర ఉంది. నా దగ్గర ఏముందని? సమస్య నీ దగ్గరే ఉంది. ఏముందని? ప్రతి చిన్న విషయానికి భూతద్దంలో వీళ్ళు చూడడం సబబేనా? బాల్య స్నేహితుడు మాట్లాడితే కూడా మీరు అనుమానించడం సహజమేనా? క్లాస్మేట్ 10 సంవత్సరాల తర్వాత కలిసి ఫోన్ చేస్తే అనుమానించడమేనా? అదే ఊరిలో మీరు ఉంటున్నారు, అదే ఊరికి మీ ఆమె ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ చేస్తే పలకరిస్తే అనుమానమా? ఏమిటి నీ సమస్య చెప్పు. పలకరిస్తే అనుమానం ఎందుకుంటుంది స్వామి? గంటలు తరబడి మాట్లాడటము, ఎవరెవరితో తిరగడము, అనుమానం ఎట్లయితుంది? ఎవరితో తిరుగుతున్నారు? ఎవరెవరితో తిరుగుతున్నారు నీ కళ్ళారా చూసావా? కళ్ళారా చూశాను. ఎవరితో తిరిగింది? ఎవరు వాళ్ళు? వాళ్ళ మాజీ ప్లేస్లు, వాళ్ళ మాజీ లవర్లు. మాజీ లవర్లను ఎట్లా కన్ఫర్మ్ చేసాము? కన్ఫర్మ్ అయింది నాకు. ఏ విధంగా కన్ఫర్మ్ అయింది? కన్ఫర్మ్ అయింది. ఏ విధంగా కన్ఫర్మ్ అయింది? నేను చూశాను, నాకు తెలుసు, ఎంక్వైరీ చేశాను. ఏం చేశావు? ఎవరో అని ఎంక్వైరీ చేశాను. ఓకే ఓకే. నీకు నీ క్లాస్మేట్స్ ఉంటారు కదా, లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు పలకరిస్తే నువ్వు పలకరించావా? మామూలుగా పలకరిస్తా. వాళ్ళు ఎంబడి తిరుగుతానా, వాళ్ళతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడతానా? అందరి ముందు మాట్లాడతాను, రహస్యంగా తిరగడం మాట్లాడడం చేస్తానా? పోనీ ఆ అమ్మాయి మీ ఊరికే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీరు.
ఉండని. ఆ అమ్మాయి మీ భార్యకు పరిచయం చేయించిన తర్వాత ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అప్పుడప్పుడు. వచ్చినప్పుడు మీ భార్య ఎప్పుడైనా అనుమానపడ్డదా? అనుమానపడ్డది. ఏమని? ఎవరు నేనే చెప్పాను, మామూలుగా మాట్లాడాను. మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు, వచ్చినప్పుడే మాట్లాడతాం, తినమంటాం, ఉండమంటాము, మాట్లాడతాం. అందరి ముందు సపరేట్ గా రహస్యంగా మాట్లాడానే. ఏమన్నా ఇప్పుడు మీ భార్యకు ఫ్రెండ్ అయిన తర్వాత తరచుగా తన భర్తతో మీ ఇంటికి వస్తుందా? రావట్లేదా? ఒకవేళ వస్తే ఏం చేసేవాడు? వస్తే రాని అంటే ఇద్దరు కలిసి వస్తారు. ఓకే, మీ భార్య ఇప్పుడు బయటికి వెళ్ళినంత మాత్రాన ఆమె తప్పు చేసిందంటవా? బయటికి వెళ్ళినంత మాత్రం తప్పు అనట్లేదు, ప్రాక్టికల్ చూసానికే చెప్తున్నాను. ప్రాక్టికల్గా ఏం చూశాను? ఏదో ఒకటి కాదు. ఇక్కడ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తేనే నీకు సరి అయిన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏమి చూసావు చెప్పు నాకు. చూశాను, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం చూశాను. అవును, బాయ్ ఫ్రెండ్ తో తిరిగినంత మాత్రాన ఆమె చెడిపోయిందంటవా? అవును అంటాను. ఏ విధంగా చెప్తున్నావు చెప్పు. చూశాను స్వామి, చూశాను. ఏ విధంగా తిరగవలసి వచ్చిందో ఒక్కసారైనా పరిష్కరించావా? ఆ సమస్య నాకు తెలుసు. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, ఆ బాయ్ ఫ్రెండ్ కూడా నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళిద్దరు నీకంటే ముందు నాకు మొరబెట్టుకున్నారు నా దగ్గర. జరిగిన విషయాలన్నీ చెప్పారు. బాయ్ ఫ్రెండ్ తిరగడం వెనక అతని తల్లికి క్యాన్సర్, ఇతను వీళ్ళ ఫ్రెండ్ క్యాన్సర్ డాక్టర్ ఉంది, ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో అని చెప్పి తరచుగా రావడం జరిగింది. ఆ ఇద్దరు ఆటోలో ఆ హాస్పిటల్కి వెళ్ళారు. కావాలంటే ఈ రిసిప్ట్ చూడు. నిమ్స్ హాస్పిటల్లో 10-15 సార్లు తిరిగారు. ఇప్పుడు ఆమె 4th స్టేజ్ నుంచి 1st స్టేజ్కి వచ్చింది. కేవలం ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయడం వల్ల తన తల్లిని బతికించుకోగలుగుతున్నాడు. దీనివల్ల 4 సార్లు 5 సార్లు 10 సార్లు తిరిగింది. ఇది నీకు అనుమానమా? అనుమానం కాదు స్వామి. ఎందుకు తిరిగింది నాకు చెప్పకుండా? చెప్పింది కదా, నీకు చెప్పింది. ప్రతిసారి నువ్వు చెప్తే నీ ఫోన్లో నువ్వు బిజీగా ఉంటున్నావు. ఎప్పుడు ఫోన్ చేసినా అంతే. ఇంటికి వస్తే నీ ధ్యాస నీకే. ఏనాడన్నా భార్యను తిన్నావా అని అడిగావా? చెప్పడానికి నీ దగ్గరకు వస్తే నీ పని ఒత్తిడి నీకే ఉంది. ఎప్పుడు చూసినా సంపాదన. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తామని చెప్పి మొత్తం నీ వయసును మొత్తం పని మీద పెట్టావు. ఒక్కనాడన్నా సరైన టైంకి ఇంటికి వచ్చావా? రాలేదు. ఎందుకు వస్తావు? నీకు డబ్బే ప్రధానమైపోయింది. కానీ ఆ డబ్బు వెనక ఇన్ని సమస్యలు వస్తాయని నువ్వు ఏనాడన్నా తెలుసుకున్నావా? పని చేయండి, ఒక పద్ధతి ప్రకారంగా చేయండి. సంపాదించండి, ఒక పద్ధతి ప్రకారంగా సంపాదించండి. ఇల్లాలను కష్టపడి సంపాదన ఎవరి కోసం సంపాదించినట్టు నువ్వు ఇంత చిన్న లాజిక్ నువ్వు తెలుసుకోలేక ఈనాడు ఆమె ఒక ఫ్రెండ్ తల్లికి ప్రాణం పోస్తున్నది. ఆమె అలాంటి భార్యను పట్టుకొని అనుమానిస్తావాను? వాళ్ళు నీకంటే ముందు నా దగ్గరకు వచ్చారు. ఎంత చెప్పినా వినట్లేదు. 6 నెలలైందంట నువ్వు ఆమెను పీడించావంటి, అసలు టచ్ చేయట్లేదంట. మేము చేసిన పొరపాటు ఏమైనా ఉంటే చెప్పండి స్వామి. నా బాయ్ ఫ్రెండ్ను ఆమె క్యాన్సర్ తగ్గిపోతుంది, నేను మర్చిపోతాను. నా భర్త నాకు ముఖ్యం. ఏదో సేవ చేయాలనుకున్నాను. మానవత్వము ఫ్రెండే కదా అని నేను అనుకున్నా. సమాజంలో కూడా చాలామంది నాకు అన్నారు. ఆయన నేను భరించిన కేవలం తల్లిని రక్షించుకోవడం కోసం. అతను పడ్డ తాపత్రయానికి నేను కొంచెం హెల్ప్ చేయవలసి వచ్చింది. ఆ హెల్ప్ కూడా నా స్నేహితురాలు ఆంకాలజిస్ట్, ఆమె నా ప్రాణ స్నేహితురాలు. ఆ విధంగా వెళ్ళడం జరిగింది తప్ప మరో విషయం లేదు. ఈ విషయము నా భర్తకు 4-5 వినకపోతే 4-5 లెటర్లు రాశాను. ఆ లెటర్లను చూసావా? లెటర్లు ఎప్పుడు ఏ లెటర్ కూడా చూడలేదు. కోపంతో అలా మూలకు పడేసినామంటాను. నిజమేనా? వెళ్ళి చూడు ఆ లెటర్ ఏమేముందో. ఆమె జరిగిన విషయాలన్నీ రాసింది. అవన్నీ తెలుసుకోకుండా ఇంత దూరం రావడం సమంజసం కాదు. విశ్వనాథ్, ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడు కూడా తొందరపడవద్దు. ఏదన్నా సమస్య వస్తే ఇద్దరు కలిసి ఓపెన్గా మాట్లాడుకోండి. కొత్తగా పెళ్ళైనప్పుడు అన్ని ఓపెన్గా మాట్లాడుకుంటారు.
ఒక 2 సంవత్సరాల తర్వాత అనుమానాలు సులువైతాయి, మాటలు బంద్ అయిపోతాయి. ఏమిటి మీ ఇద్దరి మధ్య? ఇదేనా భార్యాభర్తల బంధం అంటే? చివరి వరకు కలిసి ఉండడమే భార్యాభర్తల బంధం. ఒకరు తప్పు చేస్తే ఒకరు ఓదార్స్తూ ఇది సరికాదు అని నిదానంగా చెప్పుకోండి, ప్రేమతో చెప్పుకోండి. ప్రేమను మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ప్రేమిస్తే ప్రేమ వచ్చును, అనుమానిస్తే అనుమానమే వచ్చును. నీకే కాదు, ఆమెకే కాదు, అందరికీ ఉంటాయి ఈ ప్రపంచంలో. సమాజంలో అందరము అందరితోటి కలిసి తిరగవలసి వస్తుంది. కలిసి తిరిగినంత మాత్రాన ఎప్పుడు వస్తుందంటే తన భర్త తనను సరిగ్గా చూసుకున్నప్పుడు. ఏదో టెంప్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది మాత్రం టెంప్ట్ అవుతుంటారు. కానీ వెంబడి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మేలుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడే, గాయం చిన్నగా ఉన్నప్పుడే మనం చికిత్స చేసుకున్నట్లే సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనమే సరిదిద్దుకోవాలి. ఎవరు కూడా సమస్యను సరిదిద్దలేరు, మిమ్మల్ని ఎవరు కూడా బాగుపరచలేరు. మీ సమస్యలు విన్న తర్వాత విడిపోవడమే మంచిదని కొంతమంది చెప్తారు. విడిపోతారా? విడిపోయేటంత సమస్యలు ఉన్నాయా ఈ సమాజంలో ఎవరికైనా? చిన్న ఈగో వల్ల కోర్టు దాకా పోతున్నాం, మనం విడాకులు తీసుకుంటున్నాం. చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈనాడు ఎంతమంది విడాకులు తీసుకుంటున్నారు చూస్తూనే ఉన్నాం కదా. చెప్పు నీ సమస్య. నువ్వు భార్యతోటి సంతోషంగా ఉంటావా? విడాకులు ఇచ్చి ఇలాగే ఒంటరిలాగా ఉంటావా? నీకు పెళ్లి జరగాలంటే చాలా కష్టం. ఎందుకు? సమాజం ఒక భార్యను ఎందుకు వదిలిపెట్టిండు అనే సమస్య ముందొస్తుంది. అతను సాడిస్టేమో, అతనికి పిల్లలు వేయడం కంటే మానుకోవడమే బెటర్ అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. అసలే అమ్మాయిల కొరత ఉంది, ఆ పైన నువ్వు ఉన్న భార్యను వదులుకుంటా అంటున్నావు. నీ జీవితంలో నీకు పెళ్లి జరగదు, మళ్ళీ పెళ్లి జరగదు. జాగ్రత్త, ఆలోచించుకో. అవును, నాకు తెలియగలుగుతాను. ఆమెను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి 6 సంవత్సరాలు అయిందన్నావు. ఈ 6 సంవత్సరంలో ఒక్క రోజైనా నేను సంతోషపెట్టలేదా? సంతోషపడిన రోజులు లేవా? ఉన్నవా? ఏమి? ఎప్పుడు సంతోషపడ్డావు? చాలాసార్లు. మరి చాలాసార్లు సంతోషపడ్డ వ్యక్తి ఏదో చిన్న సమస్య వల్ల దుఃఖం ఏర్పడుతుంది. దుఃఖం ఏర్పడినప్పుడు అది శాశ్వతంగా ఉండదు. సుఖ దుఃఖాలు ఒక భూచక్రం లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సుఖ దుఃఖాలు అనేటివి భూచక్రం లాంటిది, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతదానికే బాధపడని అవసరం లేదు. సుఖ దుఃఖాలు అనేటివి భూచక్రం లాంటిది, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతదానికే బాధపడని అవసరం లేదు. విముక్తి అనేది భార్య నుంచి కాదు, భగవంతుడు ఇవ్వాలి నీకు విముక్తి. విముక్తి అనేది భార్య నుంచి కాదు, భగవంతుడు ఇవ్వాలి నీకు విముక్తి. విముక్తి అనేది భార్య నుంచి కాదు, భగవంతుడు ఇవ్వాలి నీకు విముక్తి. వెళ్ళు, ఆనందంగా ఉండు. ఓకే, ఆల్ ది బెస్ట్. వెళ్ళు, ఆనందంగా ఉండు. ఓకే, ఆల్ ది బెస్ట్.